నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మణికంఠ. అందరు బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ రోజు మీ మణికంఠ ఏమో చేసాడంటే ఏం చేసావు? ఏంటిది ఇది? ఎక్కడ పెట్టాలి? జల్లెడ అల్లనే పడాలి, కింద పడొద్దు. లోపల పెట్టు. చూసిరా మేము అనుకంటే జల్లెడ పడుతుండు చేశాడంట. ఆయన సరదా ఎందుకు కానియొద్దు, రెండు చేతులు పట్టుకుంటే బాగుంటుందేమో అంటారు మీ సబ్స్క్రైబర్. అది అట్లా నీకు పనులన్నీ వచ్చా? నేర్చుకుంటున్నావా? ఇట్లా చూసినావా? 5 నిమిషాలలో అయిపోయింది. పూరి చేసుకుంటున్నామండి, అన్నం తినబుద్ధి కావట్లేదు, అందుకే ప్రిపరేషన్ చేస్తుండు మేము మణికంఠ. చూసినావా? అంత కింద వస్తుండు చూడండి, ఆగం ఆగం కదా. ఇలా అయినా నేను వేసుకుంటా. మీ మణికంఠ దెబ్బలు పడాలండి. చూడు అంత పోసుకుండు మీద. కళ్ళు మంచి పెట్టు, మంచిగా చూడు వాళ్ళని. నా షార్ట్స్ ఎలా ఉన్నాయి? నేను చాలా కష్టపడి చేస్తున్నా. ఇంకోసారి కష్టపడి చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. నడవడం లేవడం ఎలా ఉంది అడుగు. ఎలా ఉందని చెప్పండి ప్లీజ్. అండి మీరు నన్ను సపోర్ట్ చేశారు, మన స్కూల్ కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు వచ్చాను. ఇంకా ముందు మీ మణికంఠన్ మిలియన్ దానిక తీసుకుపోరండి, ఇక్కడ ఆపేస్తారా చెప్పండి. మీ మణికంఠ దేవలాట పెట్టుకుంటు నా వీడియోలు మా సబ్స్క్రైబర్లు ఎవరు చూస్తలేరని. అసలు వీడియో 5K పడుతుందేమండి. ప్లీజ్ అండి చూడండి. మీకు అందరు హెల్ప్ చేస్తారు, మన వీడియోస్ మనం చూసుకోవాలి. ఎంతో కష్టపడితేనే యూట్యూబ్ మాకు, మేమేమో తీయాలి, మా కూతురు పెట్టాలి, ఒకళ్ళు వీడియో తీయాలి. ఇప్పుడు స్టాండ్ కొన్నాం కానీ ఫస్ట్ అయితే మా చిట్టి తల్లి తీయాలి, మా మాధురి తీయాలి. అట్లా కాదు, మా పెద్ద పాప తీయాలి వీడియో, చిన్న పాప ఎడిట్ చేసి పెట్టాలి, మేమిద్దరం ఎక్సర్సైజ్ చేయాలి వీడియోలో. అట్లా మేము 5గురం కలిస్తేనే మా వీడియో ఎడిటింగ్ అవుతుంది, వీడియో అప్లోడ్ అవుతుంది, మీ దగ్గరికి వస్తుందండి. అలా ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి, మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకోకుండా చూడండి. అదే మీరు పెద్ద హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మణికంఠకి. చాలా పెద్ద హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు పూజ చేయడం మా మమ్మీ గారు చేశారండి. ఫస్ట్ ఏంటి మమ్మీ? ఉప్పు వేసిన, ఇప్పుడు కలిపిన. ఎంత ఉప్పు వేసిన మమ్మీ? 2 స్పూన్స్ వేసిన. ఎన్ని నీళ్ళు వేయాలి? సరిపడా. ఓకే అండి, మా మమ్మీ గారు కలిపారు. ఇప్పుడు దాల్ చాలు.
ముద్దలో చేయాలి. సాయంత్రం ముద్ద చేయాలి. నువ్వు చేస్తావా మమ్మీ చేయాలి? మా మా అమ్మగారు చేశారు. వెనకున్నాయి అన్నీ నువ్వే వేసుకుంటావా? పౌడర్లు అన్నీ మేకప్ కిట్స్ కాదు, అవన్నీ మా పెద్ద చెల్లి. మీ పెద్ద చెల్లి అవుతుందా మేకప్? బొట్టు పెట్టుకుంటుంది. మా చిన్న చెల్లి కూడా అవి పెట్టుకుంటుంది. అవి ఫోన్ తప్పారు. నీకేమంటే ఇష్టం కూరలలో? వెజ్ పన్నీర్ కూర ఇష్టం. పన్నీర్ కాకుండా మేమేకర్ కూర, మిల్ మేకర్ కాకుండా, మునక్కాయ చారు, మునక్కాయ చారు కాకుండా, పప్పు కాకుండా, సొరకాయ పప్పు, సొరకాయ కాకుండా, టమాటా కాకుండా, టిఫిన్లలో ఏమి ఇష్టం? టిఫిన్ అన్ని ఇష్టం. అన్ని ఇష్టమా? ఓ 2 పేర్లు చెప్పి ఏమి ఇష్టమా? పూరి, దోశ, వడ, ఇడ్లీ, బోండా. ఇడ్లీ ఎట్లా చేస్తుంది మమ్మీ? ఇడ్లీ రవ్వ చేస్తుంది. మాకు తెలియదు మరి ఇడ్లీ రవ్వ వేసి వస్తుందని. అల్లే అన్నీ వేస్తుందా? రాగులు అట్లాంటి. ఇడ్లీ పిండి ఎట్లా కలుపుతారు అసలు? ఏమేమి నానబెడతారు ఇడ్లీకి? అడుగు తింటాడుగా. చపాతి ఎట్లా తింటాడు, ఇడ్లీ ఎట్లా తింటావు, వాడు ఏమేం కలుపు. నీకు ఇప్పుడు వడ బోండి అన్ని ఇష్టం అన్నావు. చేయట్లేనుగా అవి, నీకు ఇష్టం అన్నావుగా. ఇడ్లీ ఇష్టమైనవి పెడతానా, నేను హెల్దీ పెడతానా చెప్పు. వాళ్ళు ఇడ్లీ పిండి ఎట్లా కలుపుతుంది మమ్మీ? చెప్పు, నువ్వేమేమి తింటావు చెప్పు. నువ్వు గెస్ చేయి, నేను కరెక్ట్ రాంగో చెప్తా. నువ్వు రొట్టెలు ఎట్లా తింటావు? గోధుమ రొట్టె తింటావా నువ్వు? అంటే ఆశీర్వాద్ ఏమేం కలుపుతా నేను? ఆశీర్వాద్ గోధుమల్లో ఏమేం కలుపుతా చెప్పు వాళ్ళకు. శనగలు కలుపుతారా? చూసిరా? రాగులు, రాగులు, సద్దలు, జొన్నలు, అలసందలు అంట. అవి కలిపి చేస్తుంది. దేని మీద చేస్తుంది? ఫ్యాన్ మీద. అంటే స్టవ్ ఆన్ చేయదా? అలసందలు కాదు అవిరా, అవిసె గింజ, కొర్రలు. కొర్రలు అనబోయి అలసందలు అంటారు. అట్లా చేస్తావు. మరి నువ్వు నూనె కలుపుతావా పిండిలో? కలపలేదు, కలపాలి. చెప్పు, చపాతి ఎట్లా చేస్తారు? ఫస్ట్ ఏమో అవన్నీ కలుపుతారు. నేను 2 కేజీల గోధుమలకి 1/2 కేజీ జొన్నలు, 1/2 కేజీ సద్దలు, 1/4 కేజీ రాగులు, 1/4 కేజీ కొర్రలు కలిపి, బీన్స్ ఒక 50 గ్రాములు కలుపుతా. బీన్స్ అన్నయ్య మరి వెనక అద్దం మీద ఉన్నాయి ఎవరు? నువ్వేనా? అప్పుడు నిలబడ్డావు, ఇప్పుడు నిలబడట్లేవేంది మరి? అప్పుడు వెనకాల మమ్మీ డాడీ పడుతు. నాకు ఇష్టం అండి, అందుకని లేవగానే మణికంఠని చూడాలని అద్దానికి సెట్ చేయించిన. మా సారు 2 బిడ్డలు కొట్టుకోవద్దు అని పెద్దగా చేయించుకుంటు డ్రెస్సింగ్ టేబుల్. నేనేం చేసిన, మీ 2 బిడ్డలే చూసుకోవాలా, కొడుకు కూడా కొడుకునే చూసుకోవాలా అని పెద్దగా చేయించి అద్దాన్ని పెట్టించిన. నేను ఏదో ఒక రోజు తీసేదేలే. తీయను, ఉంచుతా. ఇంకో ఫోటో ఉంది. చెప్పు టాపిక్ డైవర్డ్ అయిపోయింది. చపాతి ఎట్లా కలుపుతారు? చపాతి ఇట్లా ముద్ద చేస్తారు. ఎట్ట ముద్ద చేస్తారు? చేతితో చూపి. పిండి ముట్టుకోవద్దు. పిండి ముట్టుకుంటే చెయ్యి కడగాలి నాయన. ఇట్లా చేస్తారు. ఫ్యాన్ వేస్తారు.
చేయండి. స్టవ్ ఆన్ చేయదా, ప్యాన్ మీదనే చేస్తుందా? తవ్వ అనేసి ఫ్యాన్ మీద వేస్తారు. తర్వాత నూనె పోస్తారు. ఏ ప్యాన్ ఆన్ చేసినాక నూనె పోతారా? కాదు, చపాతీ వేసినాక నూనె పోస్తారు. చపాతి కొంచెం కాలినాక తీయాలా, నల్లగైనాక తీయాలా? కొంచెం కాలినాక తీయాలి. నల్లగైనాక తీస్తే ఏమైంది? చేయగలిగింది. అప్పుడు తిన్నాక కక్కాలి, ఇత కక్కాలి. అవునా? మరి మీ కొత్తగా ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారుగా, వాళ్ళకి ఒకటి హ్యాండ్ ఎక్సర్సైజ్ చెప్పు. ఇట్లా చేసుకోవాలి. ఎట్లా? ఇట్లా తిప్పాలి, ఇట్లా. ఓకే. నువ్వు ఇంత బక్కగా ఉంటే ఏమన్నా డైటింగ్ చేస్తావా? నేను డైటింగ్ గీటింగ్ శుభ్రంగా తింటా. అంతేనా? ఎక్సర్సైజ్ చేస్తాడు మరో హెల్దీ. అందుకే సైకిల్ ఈయనే ఉందా? సైకిల్ నడుస్తాడు, కుర్చీ పట్టుకొని లేస్తాడు. నీ షర్ట్స్ బాగున్నాయిగా. ఈ విషయం మాట మమ్మీ కొన్నాడా, డాడీ కొన్నాడా? మమ్మీ డాడీ కొన్నాడు. డాడీ డబ్బులు ఇస్తే మమ్మీ తెచ్చింది. డాడీ కొన్నాడు. మీ పెద్ద చెల్లె మంచిదా, మీ చిన్న చెల్లె మంచిదా? మమ్మ అంటే ఇష్టమా, చెల్లెళ్ళు అంటే ఇష్టమా? డాడీ డాడీ. మాకు టోటల్ ఫ్యామిలీ ఇష్టం. అమ్మో కన్ను, నాను కన్ను, చెల్లెల్లో కన్నా. కన్ను లేవులే నాయన. ఇదొక కన్ను, ఇదొక కన్ను. ఇగో ఈ కన్ను ఈ కన్ను అంట, చూసిర్రా? అంటే ఈ కన్ను చిట్టి, ఈ కన్ను మాదిరి, ఇది డాడీ. మరి నేను గుండెలా కావాలంటే చూపిమా? చూపిరి, నేను ఆడున్నాను. పలక్ కొడదామా ఇప్పుడు? అరే ఇట్లా అనరా, ఇట్లా అనరా. ఇట్లాను నేను ఫోటో పెడతా కానీ అమ్మదాడ. ఇట్లా 2 చేతులు ఇట్లా రావాలి గుండె కాడికి, ఇట్లా ఇట్లా అనాలి. మంచిగా అనాలి, అట్ట కాదు. ఇట్లా గుండె నిజంగా అని అనుకున్నంత. ఒక డైలాగ్ చెప్పు ఎన్టీఆర్ది. ఎన్టీఆర్ కాకుండా ఎవరిది చెప్పినేంలే. ఎన్టీఆర్ సార్ అంటేనే ఇష్టం. మనకండ చెప్రా, మనకండ పాట పాడు. దేవుడు పాట పాడతావా? పాడు. సరే, నువ్వు బొట్లు పెట్టుకుంటే భలే ముద్దుగుంటావు అంటుర్రు అందరూ. థ్యాంక్స్ చెప్పు. శివభక్తుడు. పాట పాడు. పాడిందే పాడొద్దు, కొత్తది పాడాలి. పాడిందే పాడితే ఉంది. అనుకో దెబ్బలు. నాగేంద్రుడు వస్తాడుగా. చెప్పు, పాడు. రాతి బొమ్మలో గొప్పైన శివు రక్తం బంధ తల్లి కొడుకు బంధం నువ్వు కొడుకు తెచ్చివ్వగలవని ఈశ్వరాన్ని. థ్యాంక్స్ అండి. అదేంటి సగం బాడీ థ్యాంక్స్ అండి అంటావు? నీకు యూట్యూబ్ నాకు మనీ వస్తుంది ఏంది? ఎన్ని లక్షలు వస్తాయి నెలకి? ఒక్కసారి 2 సార్లు వచ్చింది అంతే. 2 సార్లు వచ్చిందంటే. ఒకసారి ఏమో ఎన్ని వచ్చింది మమ్మీ? మీ నెత్తికి ఏం ఆయిల్ వేసుకోండి. ఎక్సర్సైజ్ మందం కూడా రాలేదు. మీ నెత్తికి ఏం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు రాక
6 months, ఇది 7 month. $100 కాలేదు. నమ్మట్లేరు ఎవరు. మీకు 3 lakh సబ్స్క్రైబర్లు ఉంటూ సిల్వర్ బటన్ వచ్చింది, 5,000 వస్తున్నాయి, 30,000 వస్తున్నాయి, 1,00,000 వస్తున్నాయి అని అడుగుతున్నారు. బ్యాగులు తెచ్చుకోరు, ఎవరికి కావాలి బ్యాగులు తెచ్చుకోవాలి, అడిగిన వాళ్ళు బ్యాగులు తెచ్చుకోవాలి కదండి. ఏముంది ఇస్తాం, ఎన్ని వస్తాయి, ఏం రాకుంటే ఏం లేదు. మామూలుగా ఇప్పుడు 7 months అయింది, ఇప్పుడు రాక మాకు వ్యూస్ బాగా పోతే వస్తాయి. నీ షర్ట్ మీద ఏముందన్నయ్య? నీకు చెప్పాలా అమ్మ? ఏంటి లేమని లే, మమ్మీ చెప్పుద్ది. మోర్ లవ్, మోర్ లవ్ అంతే ఉంది ఆడ. మోర్ లవ్ అని ఉంది. నీ జుట్టు పెరుగుతుంది, ఏం ఆయిల్ పెడుతున్నావు? ఏంది? నా జుట్టుకు షాంపూ పెడుతున్నా, రోజు తల పోసుకుంటా. హెడ్ బాత్ సబ్బు పెడతారు ఎవరన్నా? లైజాల్ సబ్బు పెడుతున్నా. లైజాలా? లైజాల్ సబ్బా? అదే లైఫ్ బాయ్ సబ్బా? సారీ లైజాల్. లైజాల్ సబ్బు ఎక్కడదని ఆలోచిస్తున్నారా? లైజాల్ ఇల్లు తుడిచేది. లైఫ్ బాయ్. లైఫ్ బాయ్, లైఫ్ బాయ్ రోజు పెడుతున్నా. తీసుకో. మా పెద్ద పాపకు జుట్టు లేదా అని అడుగుతున్నారని కామెంట్ లా. మాకు మనీది ఉంది, మీ పెద్ద పాపకి ఏర్ లేదా అని అడుగుతున్నారండి. మొక్కే మనకంట అప్పుడే ఇక మాకు మొక్కుండే, అది తీసినాం. బార్ జుట్లే అండి మాకు, అంత తక్కువ ఏం కాదు, బాగానే ఉంటుంది. అదే నెత్తి తీపిచ్చినాం, ముగ్గురం తీసుకున్నాం. మా చిట్టి 3 కత్తెర్లు ఇచ్చింది. 3 కత్తర్లు ఇంకా పెరగలే నాకు. ఇంకా అన్నం తినబుద్ది అట్లే అని పూరి చేసుకుంటున్నాం మేము. సరే మరి పూరి చేసేది చూపిస్తావా? పూరి చేసేటప్పుడు చూపిస్తాను. సరే మరి ఓకే, మళ్ళీ వస్తా. ఈ వీడియో వాచ్ చేయండి. చెయ్యా, నేనైతే చెయ్యా. చెయ్యవా? చెయ్యకు అంటే చేయనంటే చేయనంటారా? అడగరా చూడమని? చూడండి, మణికంఠని సబ్స్క్రైబ్ చేసుకోండి, Please సపోర్ట్ అండి, చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. ప్లీజ్ అండి, ప్లీజ్ అని అడిగితే ఏదైనా చేయాలంట, ఎంత కష్టమైన పని డాడీ చెప్పిండు. అంటే మీరు చేసేది లైక్ సబ్స్క్రైబే కదనండి, షేర్ చేయడమే. మీరు షేర్ చేయడం వల్ల చేయకున్నా ఏం లే, మణికంఠకి పెద్ద హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, అడుగుతారు కదా హెల్ప్ చేయాలని, ఇది చేయండి చాలు. వీడియోస్ చూడండి పూర్తిగా, ఫుల్ వీడియోస్ కూడా చూడండి. ఓల్డ్ వీడియోస్లలో మణికంఠది హెల్త్ డీటెయిల్స్ ఉన్నవి, అవి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కి కింద ఆల్ అని వస్తుంది, ఆల్ బటన్ నొక్కండి. మేము చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. సరే, నేను పూరి అయినాక మళ్ళీ కంటిన్యూ పెడతాము వీడియో. పూరీలకి ఏంటిది కాంబినేషన్? నా చిన్న నీకు జబర్దస్త్ చేయాలని ఉందా మని? కామెడీ చేయాలని ఉందంట, రోజు అడుగుతుండు మణికంఠ. మీకు ఎవరైనా కామెడీ తెలిసిన వాళ్ళు ఉంటే మణికంఠని తీసుకోండి, వీడియోలలోకి చేస్తాడు, మంచి యాక్షన్ చేస్తాడు మణికంఠ. పూరీల కాంబినేషన్ ఏంటిది? నా చిన్న ఉంది చిన్న ఉల్లిగడ్డ కారం అండి. పప్పు ఏం చెయ్యట్లేను, పప్పు చేస్తే నాకు కడుపులో నొప్పి వస్తుందని నాకు ఇష్టం. ఉల్లిగడ్డ కారం అయితే వీళ్ళు మంచిగా తింటారు, అదే చేస్తా. పూర్తిగా అయిపోయాక చూపిస్తానండి. ఈ వీడియో మాత్రం వాచ్ చేయండి. బాయ్. ఇంకా చిన్న పాప తాలుస్తుంది, నేనైతే కాలుస్తున్నా అండి. చూడండి, పెద్ద పాప వీడియో తీస్తుంది, చిన్న పాప దాల్ చల్లేస్తుంది, నేను చేస్తున్నా. మణికంఠ అక్కడ కూర్చుండు. మమ్మీ పూర పొంగినట్టే పొంగుతుంది మంచిగా పూరి.
ఆయిల్ పెట్టి అయితే తాలుస్తున్నాము. ఇలా అందరం అండి, నువ్వు నేను అనుకోకుండా అందరం కలిసిమెలిసి పని చేసుకుంటాం అందరము. ఓకేనా? మీరందరూ కూడా అలానే చేసుకుంటా అండి. ఓకే అండి, మేము పూరీలు చేసుకున్నాం. ఉల్లిగడ్డ కారం, ఉల్లిగడ్డ కట్ చేసి కారం నూనె కలపాలండి. ఉప్పు చాలా టేస్టీ ఉంటది. ఉప్పు ఎంత కొంచెం పావుగా అంటే దానికి సరిపడా చాలా టేస్ట్ ఉంటుందండి. ఉల్లిగడ్డ కారంతో తింటే ఉంటది, సూపర్ గా ఉంటది. మేము వెనకంటే అయితే ఇక తింటుండండి. బాయ్ అండి అందరికి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.